ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సరికొత్త ఆశలకు, ఆనందాలకు పునాదిగా ఉండటమే కాకుండా పాత చీకటికి, కొత్త వెలుగుకి మధ్య స్పష్టమైన తేడాని చూపెడుతోంది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన రెండో సంక్రాంతికే గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది. రాష్ట్ర వెన్నెముకను కూడా వంచేసిన అప్పులను సరిచేసుకుంటూ సంక్షేమంతో పేదింటిలో వెలుగులు నింపుతోంది. ఒకప్పుడు రైతు ధాన్యం డబ్బుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే పరిస్థితి నుండి 24 గంటల్లో ధాన్యం డబ్బు ఖాతాలో పడే విధంగా రాష్ట్ర పరిస్థితిని మార్చివేసింది. మార్కెట్లో ధరలు లేక రైతులు బాధపడుతున్న వేళ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, మిర్చి, టొమాటో రైతులకు 1100 కోట్లకు పైగా సాయం చేసింది. సూపర్ 6 హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మందికి పైగా రైతులకు 6,310 కోట్ల ఆర్థిక సాయం చేసింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు చేయూతగా నిలుస్తోంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే ఆర్థిక కారణాలతో నాణ్యమైన విద్య అందుకునే హక్కు కోల్పోకూడదని తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేసింది. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఎటువంటి ఆటంకమూ లేకుండా అందిస్తూనే మహిళలకు సూపర్ 6లో హామీ ఇచ్చినట్టుగానే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తోంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు, మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయలు సాయం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. కేసులు వేసి ఉద్యోగాలను అడ్డుకోవాలని చూసినా వెనక్కి తగ్గకుండా 16,000 డిఎస్సి పోస్టులను, 6,000కు పైగా పోలీసు ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. భవిష్యత్తులో రాష్ట్ర యువత ఉపాధికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారించింది. గూగుల్ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం క్వాంటమ్ వ్యాలీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్లతో పాటు సుమారు 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించి దేశ పెట్టుబడుల్లో 26% పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించింది కూటమి ప్రభుత్వం. పెట్టుబడులు, సంక్షేమం మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా తన వేగాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులను చేస్తూ, పోలవరాన్ని పరుగులెత్తిస్తూ, వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులను గాడిలో పెట్టి రాయలసీమకు కృష్ణా జలాలను పరవళ్లు తొక్కించింది. చీకట్లు కమ్మిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలుగులు చిమ్ముతూ రాజధాని నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించి అవినీతిలో కూరుకుపోయిన తిరుమలను ప్రక్షాళన చేస్తూ భక్తుల మనోభావాలను కాపాడుతోంది. హామీ ఇచ్చినట్టుగానే పాస్టర్లకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా మైనారిటీల సంక్షేమాన్ని ఎటువంటి ఆటంకమూ లేకుండా కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన రెండో సంక్రాంతికి సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర దశ దిశ మార్చగలిగే ప్రాజెక్టులను నిర్మిస్తూ భవిష్యత్ తరాలకు భద్రత కల్పిస్తూ సంక్షేమాన్ని, సంపదను సమపాలలో రాష్ట్రానికి అందిస్తోంది కూటమి ప్రభుత్వం. నేను మీ నారా చంద్రబాబు నాయుడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.